మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన ఆదాయం అనుకూలంగా ఉంటుంది. స్త్రీలతో అనుకూలమైన వాతావరణం, నూతన ఆలోచనలు, గృహ సంబంధమైన వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన సమయం. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామితో తీసుకునే నిర్ణయాలు కానీ, జీవిత భాగస్వామితో కలిపి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే నిర్ణయాలు కానీ, అది కూడా వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ, వ్యాపార వ్యవహారాలు చేసేవారికి కానీ, అన్నిటికంటే ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, ఏదైనా బట్టలకి సంబంధించిన వ్యాపారం కావచ్చు, బొటిక్స్ అంటే ఏదన్నా ఏంటి బ్యూటీ క్లినిక్కి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలకు సంబంధించినవి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు. అలాగే ఉన్నత విద్య కొరకు పోటీలలో నెగ్గడానికి అధికంగా కృషి చేస్తారు. ఉన్నత విద్య విషయంలో వ్యక్తుల యొక్క సహకారం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా తల్లి తండ్రి యొక్క సహకారంతో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో, దూర ప్రయాణాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారాలకు సంబంధించిన విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాల్లో అది కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు కెరీర్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలతో ముందుకు వెళుతూ ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, తల్లిదండ్రుల యొక్క సహకారం మొదలైన విషయాలు మాత్రం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆర్థిక విషయాల కన్నా కూడా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మానసికంగా ఏదో తెలియని లోన్లీనెస్ కానీ, మానసిక అలజడి కానీ, అలాంటి వాటిని అధిగమించడానికి విశేషంగా కృషి చేయాలి. ముఖ్యంగా ఈ విషయంలో మీ యొక్క తోబుట్టువులతో కానీ, కొలీగ్స్తో కానీ అభిప్రాయ భేదాలకి దూరంగా ఉండాలి. అంటే వాళ్ళతో మాట్లాడడం, కొన్ని సందర్భాల్లో వాళ్ళతో ఈ ఘర్షణ వల్ల కూడా మానసిక ప్రశాంతాన్ని తగ్గే అవకాశం ఉంటుంది. కనుక మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. మెడిటేషన్ లాంటివి చేయాలి. వ్యాపార వ్యవహారాలకి కొంత తాత్కాలికంగా దాన్ని ఆపి మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ప్రశాంతంగా మెడిటేషన్ చేయాలి. తగిన విశ్రాంతితో, తగిన ఆహార స్వీకరణతో, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న సమయంలో అనుకున్న ఫలితాలు సాధించగలగాలి.